అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ల తనిఖీకి సంబంధించి దివ్యాంగుల వంతు అనైతే ఈనాడు పేపర్‌లో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. మనకి ప్రారంభమైన నిర్ధారణ పరీక్షలు అని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు రోజుకి ఎంతమందికి నోటీసులు ఇస్తున్నారు? ఎంతమందికి స్టార్ట్ అయింది? ఏ ఏ మండలాల్లో స్టార్ట్ అయింది? అసలు ఎందుకు కొన్ని మండలాల్లో ఇంతవరకు నోటీసులు కూడా జారీ చేయలేదు అనేదైతే ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది ఏమడుగుతున్నారంటే, "అక్క మాకు మా జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకా మాకు నోటీస్ రాలేదు. మాది తూర్పుగోదావరి జిల్లా, మాది నెల్లూరు జిల్లా. మా పక్క ప్రాంతంలో వచ్చినియి. మాకింకా రాలేదు" అని అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి అయితే ఈరోజొచ్చిన ఈనాడు ఆర్టికల్‌లో విషయాన్నయితే తెలియజేస్తాను మీకు. ఒకసారి చూడండి పూర్తిగా. మనకి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతకు కూటమి ప్రభుత్వం చర్యలనైతే చేపట్టింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతేడాది చివర్లో అన్ని మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మంచానికే పరిమితమైన విభాగాల్లో 15,000 పింఛన్ పొందుతున్న వివరాలపై పరిశీలన అయితే చేయించింది. చాలా మంది అనర్హులు ఉన్నట్లయితే గుర్తించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పింఛన్ల తనిఖీ అయితే చేయాలని నిర్ణయించింది. జనవరి 6వ తేదీ నుంచి అయితే ప్రతి జిల్లాలో కూడా అన్ని మండలాల్లోని మనకైతే ఈ తనిఖీ అయితే ప్రారంభమైతే అయిపోయిందండి. ఇప్పటి వరకు చాలా వరకు అయితే పూర్తయిపోయింది. ఒక 10% కూడా ఇంకా పెండింగ్ లేదు. 5% వరకే పెండింగ్ ఉంది. అది కూడా వాళ్ళ అందుబాటులో లేకపోవడం, లేకపోతే అవి తాళాలేసి ఉండడం ఈ ఈ కారణాల వల్ల అంతే అండి. చాలా మట్టుకైతే అయిపోయినియి. ప్రస్తుతానికైతే తాజాగా దివ్యాంగ లబ్ధిదారులకు సంబంధించి పరీక్షలైతే ప్రారంభమైతే అయిపోయాయి. త్వరలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో అయితే ఈ తనిఖీ కార్యక్రమం అయితే ప్రారంభమైతే అయిపోతుందండి. ప్రస్తుతానికి ఎందుకు అంటే ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి తాడేపల్లిగూడెం, తణుకు ఇది ఈ నెల 20వ తారీఖు నుంచి కొన్ని మండలాల్లో, కొన్ని ఆహ్, ప్రాంతాల్లో అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. ఉదాహరణకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో అయితే తాడేపల్లిగూడెం, తణుకులో ఈ నెల 20వ తేదీ నుంచి అయితే ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ప్రారంభించారండి. తొలుత తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాలు, మండలాల్లో వినికిడి దృష్టిలోపాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలైతే చేస్తున్నారండి. ఒకసారి చూడండి. వినికిడి మరియు దృష్టిలోపం. డెమ్ అండ్ డెఫ్ మరియు మనకి వచ్చేసి ఇంకొకటి ఐ, ఐ ప్రాబ్లమ్ ఉన్న వారికి. వీళ్ళిద్దరికీ అయితే మనకి చూస్తున్నారండి. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి పీజీ విద్యార్థులకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్న జరిగిన మన మన వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అక్కడికి ఇన్విజిలేషన్‌కి వెళ్ళడం జరిగింది. అందువల్లే ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన తనిఖీలైతే ప్రారంభమైతే చేసేశారు. అయితే ఈ పరీక్షల కార్యక్రమంలో ఎంపీడీఓలు, పురపాలక అధికారులు పంపిన జాబితా ఆధారంగా సంక్షేమ సహాయకులు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ లేదా గ్రామాల్లో అయితే డిజిటల్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అయితే మనకి రోజుకి 50 మంది లబ్ధిదారులకైతే నోటీసులు అందజేస్తారండి. ఈ అందజేసిన వారికి నిర్ధారణ పరీక్షలనేవైతే పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే వెస్ట్ గోదావరిలో అయితే తణుకు, తాడేపల్లిగూడెం ఆసుపత్రుల్లో వినికిడి, అంధత్వ లోపాలు ఉన్నవారిని గుర్తించే వైద్యులు అందుబాటులో ఉండడంతో వారికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నట్లు అధికారులైతే తెలిపారు. ఫిబ్రవరి తొలివారం నుంచి అన్ని జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ దివ్యాంగ పింఛన్ల తనిఖీ అనేది అన్ని చోట్ల ప్రారంభమైపోతుందండి. ఈ దివ్యాంగ పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభమైపోతుందండి. అయితే ప్రస్తుతానికి డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ గారైతే మనకి వెస్ట్ గోదావరిలో అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. అయితే అన్ని జిల్లాల్లో కూడా సేమ్ రీజనే అండి. అందువల్లే లేట్ అవుతుంది. ప్రస్తుతానికి వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా ఇన్విజిలేషన్ కార్యక్రమాల్లో ఉండడం వల్ల మనకి ప్రస్తుతానికైతే లేట్ అయితే అవుతుంది. సో, మీలో ఎవరికైనా నోటీస్ రాలేదంటే కంగారేం పడక్కర్లేదు. మీకు ఖచ్చితంగా నోటీస్ అనేది ఇస్తారు. కంపల్సరీ వస్తుంది. మీరెక్కడికి ఒకేళ మీరు నోటీస్ వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే మీరు సచివాలయానికెళ్ళి అక్కడ మీరు కనుక్కొని మీ నోటీస్‌ని మీరు పొందొచ్చండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.